ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రవేశిస్తున్నామని శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా మరొకసారి అందరిని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, ఎవ్వరూ చెప్పనటువంటి మాటలు ఇవి. ఎవ్వరు కూడాను మీతో ఇంతవరకు కూడాను చెప్పనటువంటి మాటలను నేను ఈ దినము చెప్పడానికి ఆశించి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఏమిట శుభవర్తమానము అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము, ఆ పరలోక పట్టణము, దేవుని యొక్క రాజ్యము, అది నిరంతరమైనది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది. కనుక యుగ యుగాలు ఉండేటువంటి ఆ రాజ్యము, అంతము లేనటువంటి ఆ రాజ్యము, ఎప్పుడూ కూడాను నిలిచి ఉండే, నిరంతరము నిలిచి ఉండేటువంటి ఆ రాజ్యంలోకి మనము ప్రవేశించాలి అంటే కనుక మనము ముందు ఆ పట్టణం గురించి తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. అవునా కాదా? మనము ఎక్కడ ఉండబోతూ ఉన్నామో ఆ స్థలం గురించి మనము ముందే తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనము వెళ్ళి అక్కడ ఉండగలమా, నివాసం చేయగలమా? విన్నప్పుడు అది ఎలా ఉందో, ఏమిటో, అక్కడ ఏమేమి ఉన్నావో అవన్నీ చూడడానికి మనము తాపత్రయపడతా ఉంటాము. అవునా కదా? అలాగుననే మనము ఏదైనా ఇల్లు మారాలన్నా, లేకపోతే ఏదైనా స్థలం కొనాలన్నా, ఏదైనా ఇంటిలో ఉండబోతూ ఉన్నామన్నా, ఏ స్థలంలోనైనా ఉండబోతూ ఉన్నాము అని అనుకుంటే, ముందుగానే మనము వెళ్ళి ఆ స్థలం చూచి అది ఎలా ఉందో, చుట్టూ ఏమున్నవో, లేకపోతే దేనితో కట్టబడినవో, ఆ నేల ఎలా ఉందో, ఆ గోడలు ఎలా ఉన్నవో, లేకపోతే ఆ రూమ్లు ఎలా ఉన్నవో, ఆ పైకప్పు ఎలా ఉందో, అవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము. అవునా కాదా? అలాగనని మనము నిరంతరము నిలిచి ఉండేటువంటి ఆ నిరంతరము నిలిచి ఆ పట్టణంలోనికి మనము ప్రవేశించిపోయే ముందు అది ఎలాంటిదో, దేని చేత కట్టబడిందో కూడా మనము తెలుసుకునవలసిన వారమై ఉన్నాము. తప్పకుండా మనము తెలుసుకోవాలి ఆ పట్టణంలో ఏమున్నది, అది దేని చేత కట్టబడింది, లేకపోతే దేని చేత నిర్మాణమైనదో మనము తెలుసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగున్నది. ఏమనంటే, ఆ పట్టణం ప్రకారం సూర్యకాంతములతో కట్టబడింది. ఏంటంటే ఆ పట్టణము సూర్యకాంతముతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. చూడండి, ఇదంతా కూడా ఏమిటి అంటే పునాది. ఈ పునాది ఏమిటి, దేని చేత కట్టబడినంత? నానా విధమైనటువంటి రత్నముల చేత కట్టబడినది ఈ పునాది. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. పునాదులేమో 12 నానా విధమైన రత్నములతో అలంకరింపబడింది ఈ పునాది. తర్వాత ఏమన్నదో తెలుసా? 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలు, 12 ముత్యములు. తర్వాత ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. చూడండి, తర్వాత పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణము, స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉంటుంది. ఆ శుద్ధ సువర్ణమైనటువంటి బంగారం ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన స్ఫటికముతో పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును లేదు. ఇక్కడైతే మనము దేవాలయం ఆదివారం వచ్చేసరికి అందరం కూడా దేవాలయంలో కూడుకుని ఆదివారము ఆరాధన చేసుకుంటూ ఉంటాం.
కానీ ఆ పట్టణంలో అయితే ఏ దేవాలయము లేదు. మరి ఏమున్నది చూడండి. ఏమున్నదంట? 12 గుమ్మాలు 12 రత్నములతో కట్టబడింది. 12 పునాదులు నానావిధ రత్నములతో కట్టబడింది. తర్వాత ఆ యొక్క పట్టణపు రాజువిదేమో స్వచ్ఛమైన శుద్ధ సువర్ణంతో కట్టబడింది. మరి దానిలో ఏ దేవాలయము లేదంట. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉన్నారు. ఎవరు అంట? సర్వాధికారి అయినటువంటి దేవుడే. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువే గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రవేశించుటకు సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఆ పట్టణంలో కనుక మనం ప్రవేశించాలంటే అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు. ఇక్కడ భూమి మీద నివసించేటప్పుడు తప్పకుండా సూర్యుడు కావాలా, తప్పకుండా చంద్రుడు కావాలి. ఎందుకనంటే సూర్యుడు ఒకరోజు రాకపోతే మేఘాలంతో కప్పబడి ఉంటే చీకటి కమ్మిపోయి ఉంటుంది ఆ రోజంతా కూడా. చంద్రుడు ఒకలా రాత్రిపూట రాలేదంట, రాత్రంతా వీధులన్నీ చీకటమయమైపోయి. కాబట్టి దేవుడు పగనేలటానికేమో సూర్యుని చేశాడు, రాత్రి నేలటానికి చంద్రుని చేశాడు. కానీ ఈ పట్టణంలో నివసించిపోయే మనకు మాత్రం అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ లేదు. మరి ఎవరు ఎక్కడ మనకు వెలుగు ఎలా వస్తుంది అంటే దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునకు వచ్చెదరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు మూయబడవు. ఏంటంటే అక్కడ రాత్రి లేదు కనుక అక్కడ గుమ్మాలేమి వేయబడవంట, మూయబడి. ఇక్కడైతే రాత్రి అవుతుందని గేట్ వేసుకుంటాము, కిటికీలు వేసేసుకుంటాము, గుమ్మములన్నీ తలుపులన్నీ కూడా మూసేసుకుంటాము. కానీ అక్కడైతే ఏ గుమ్మాలు కూడా మూయబడవంట. రాత్రి అనేది అక్కడ లేదు కనుక అక్కడ ఇక గుమ్మాలు పగటి వేళ మూయబడవు, ఏమాత్రమును వేయబడవంట. అట్లాగనే జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోని ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని ఎవడైనాను జరిగించేవాడు దానిలోని ప్రవేశం. ఇది అండి మనము ఈరోజు నేర్చుకోవాల్సిన భాగం ఏమిటంట? పరలోకపు యొక్క పట్టణము 12 గుమ్మములు 12 ముత్యాలతో కట్టబడినది. తర్వాత ఆ 12 పునాదులు ఎవరి అంటే ఎక్కడ అంటే ఇశ్రాయేలీలు. ఈ 12 గుమ్మలు చూడండి. 13వ వచనానికి వస్తే చూడండి అక్కడ ఉంటుంది మనకి. 10వ వచనం చూస్తే ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్దను దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియుచున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఏదంటే ఎత్తైన ప్రాకారం ఉందంట, 12 గుమ్మములు ఉన్నవి. అమూల్యమైన రత్నములను పోలి ఉందంట. తర్వాత మరి అక్కడ ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరే. గుమ్మాల దగ్గర ఎవరున్నారు? 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల దగ్గర కూడాను 12 మంది దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ పునాదుల మీద గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ గుమ్మాల మీద ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయి అంటే 12 మంది ఇశ్రాయేలీయుల పేర్లు రాయబడి, 12 గోత్రాల పేర్లు అక్కడ రాయబడి ఉన్నదన్నమాట. చూడండి, ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఆ యొక్క దాని మీద వ్రాయబడి ఉన్నదన్నమాట. కాబట్టి ఆ 12 గుమ్మముల తర్వాత ఎక్కడెక్కడంటే తూర్పున 3 గుమ్మాలు, పడమర 3 గుమ్మాలు, దక్షిణమున 3 గుమ్మాలు, ఉత్తరమున 4 దిక్కులు 4 12 గుమ్మాలు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 పోస్తులలో 12 పేర్లు కనబడుచున్నవి.
ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడవాని యొద్ద బంగారు కొలకరియు. చూడండి, ఇక్కడ 12 పునాదులు గలవి. ఆ 12 పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క అపోస్తుల పేర్లు ఉన్నాయంట. గుమ్మాల మీదనేమో ఇస్రాయేల్ గోత్రంలో 12 గోత్రాల పేర్లు ఉన్నవి. తర్వాతనేమో పునాదులు ఉన్నాయి. 12 పునాదుల మీద కూడాను దేవుని యొక్క అపోస్తుల పేర్లు, 12 పేర్లు ఉన్నవి అన్నమాట. చూడండి, ఆ పట్టణము నాకు ఎత్తైన ప్రాకారం ఉన్నది. రాత్రి అనేది లేదు, సూర్యుడు చంద్రుడు అక్కడ లేదు. రాత్రి లేకపోవడం వల్ల అక్కడ గుమ్మాలు ఏమాత్రం కూడా మూయబడిని. అది శుద్ధ సువర్ణమయమైన వీధులు గలది, స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. తర్వాత మరి బంగారు వీధులు. ఏ దేవాలయం కనబడతాయి, దుఃఖము వేదన అక్కడ ఉండనే ఉండవు, చింతైన బాధైన ఉండని, ఆకలి దప్పుకలు ఉండని ఉండవు. గొర్రె పిల్లయే వెలుగై ప్రకాశిస్తుంది. సర్వాధికారి దేవుడే అందరినీ ఏమి పరిపాలిస్తుంది. మరి మనుషులు ఏం చేస్తారయ్యా అంటే స్తోత్ర గానములతో అక్కడ ఉంటూ ఉంటారు. దేవుని యొక్క సింహాసనం మీదట గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు. ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ ఉండనే ఉండవు. ఇక్కడ అన్ని కొద్ది కాలమే, తాత్కాలికమే. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం చేరాలి అంటే ఈ రాజ్యం గురించి తెలుసుకోవాలి. 12 గుమ్మాలు ఉన్నవి, 12 పునాదులు ఉన్నవి, 12 గుమ్మాల మీద 12 గోత్రముల పేర్లు రాయబడి ఉన్నవి, 12 పునాదులు ఉన్నవి. ఆ 12 పునాదులు కూడాను మరి అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నవి. ఆ పట్టణమునకు ఎత్తైన ప్రాకారం ఉంటారు. ఏ దొంగలు అందులోనికి దిగి రావడానికి, దోసుకోవడానికి, ఎత్తుకుని పోవడానికి అసలు ఆస్కారం లేనే లేదు. అలాగనే మరి అక్కడ గొర్రె పిల్లయే వెలుగై ప్రకాశిస్తుంది. భూరాజులు తమ మహిమను అందులోనికి తీసుకుని వస్తూ. కాబట్టి ప్రియులారా, దేవుడే అక్కడ అందరికీ కూడాను తండ్రి అయి, భర్త అయి, కర్త అయి, అన్నీ కూడా ఆయన ఉంటారు. అక్కడ మనం ఏం చేస్తాము అంటే గాన ప్రతిగానం చేస్తాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నిత్యం ఆయనను పొగుడుతూ ఉంటాం. ఇదే మన యొక్క ధ్యానం, ఇదే మన యొక్క గానము, ఇదే మన యొక్క ధ్యేయమై ఉండాలి. కాబట్టి నిత్య రాజ్యానికి మనం ప్రవేశించాలి అంటే, నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే, ఆయనను మనం ఎదుర్కోవాలంటే, ఆయనతో మనం ఉండాలి అంటే ముందు ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఆయన ఉంటున్న స్థలం ఏమై ఉన్నదో, ఎలా ఉందో మనము ఎరుగుట్టు మంచిది. కనుక ఈ పరలోకపు రాజ్యం గురించి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునిని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవునిని స్తుతించాలి. దేవుని రాజ్యంలో ఉండడానికి ముందుగానే ఇక్కడ మనం ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం, అలాగే మనకు మేలు. దేవుని రాజ్యం అంట అది పరిశుద్ధమైనది, పరిశుద్ధులకే నిలయం. అంతేగాని పవిత్రులకును అబద్ధికులకును నిషిద్ధమైనది ఏదైనాను అందులో ప్రవేశం. ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటారో వారే ఆ పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి ఆ పరలోక రాజ్యం గురించి నువ్వు తెలుసుకోవాలా, నీవు అక్కడ ఉండాలా. అక్కడ ఉంటే నీకు క్షేమము, దేవుడే నీకు, గొర్రె పిల్లయే నీకు అండగా ఉంటారు. ఆయనే ప్రకాశిస్తూ ఉంటారు. మనకి ఇంకా వెలుగు అక్కర్లేదు. అక్కడ మనకి ఏమీ, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు. ఆయనే మనకి దీపమై నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు. మన నిత్యరాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఇవన్నీ కూడా మనం ఎరగాల. పరలోక రాజ్యం గురించి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా, నువ్వు ఎరుగుతూ ఉన్నావా? అది 12 పునాదులు గల పట్టణము, 12 గుమ్మాలు కలిగిన పట్టణము. 4 దిక్కులు కూడా 3 గుమ్మాలు ఉన్నవి. ప్రతి గుమ్మము దగ్గర కూడా దేవదూతలు ఎవరు పడితే వాళ్ళని లోపలికి అలా చేయనిచ్చారు. జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉందో
వారు మాత్రమే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యాన్ని ఎరగాలి, దేవుని గురించి మనం తెలుసుకోవాలా, దేవుని రాజ్యం గురించి మనం ఎరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో, వారే ఎవరై ఉంటారో అనేది మనం తెలుసుకోవాలి. కనుక దేవుని రాజ్యానికి సిద్ధపడదాము, ఆయన పట్టణంలో ఆయనతో కూడా కలిసి ఉందాము. అది దగదగ మెరియు పట్టణం, మూర్ఛములతో, రత్నములతో, పగడములతో కట్టబడిన పట్టణము, బంగారు రాజు వీధులు కదా. కాబట్టి రాజ్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడదాము. సిద్ధపడిన వారు ఆయనతో కూడా కలిసి ఉంటారు. సిద్ధపడని వారు అగ్నిగుండంలో ఆహుతి. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటారు. అందరికీ వందనాలు.